హాయ్ ఫ్రెండ్స్, డార్క్ మ్యాటర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైనా డార్క్ మ్యాటర్ అలాగే డార్క్ ఎనర్జీ గురించి మాట్లాడతామో దీని గురించి మనకు ఎంత తెలుసో అంతకంటే ఇది ఎక్కువ రహస్యంగా ఉంటుంది. ఈ విశ్వంలో ఏదో ఒక శక్తి అన్ని గ్యాలక్సీల్ని ఒకదాని వైపు ఇంకొక దాన్ని ఆకర్షించుకుంటూ ఉన్నాయి. ఒక్కోవైపు డార్క్ ఎనర్జీ విశ్వాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకు అలాంటి కణాలు కనుగొనలేదు. కొందరు సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అది డార్క్ మ్యాటర్ అంచులో ఉంటుంది అని. కొందరు డార్క్ ఎనర్జీ భూమి మీదనే ఎక్కడో ఉంటుందని నమ్ముతారు. కొందరు సైంటిస్టులు డార్క్ మ్యాటర్ లాంటిది లేనే లేదు అంటారు. అసలు ఏది నిజం? నిజానికి డార్క్ మ్యాటర్ అనేదే లేదా? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. డార్క్ మ్యాటర్ ఫిజిక్స్లో పరిష్కరించని విషయాల్లో టాప్లో ఉంటుంది. సిద్ధాంతపరంగా ఒక కనిపించని పదార్థం మొత్తం విశ్వంలో వ్యాపించి ఉంది. నిజానికి సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం కాస్మోస్లో 5% మామూలు మ్యాటర్తో తయారై ఉంటుందని, 68% డార్క్ ఎనర్జీ అని, 27% డార్క్ మ్యాటర్ అని చెప్తారు. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఒకదానికొకటి వ్యతిరేకంగా మరియు సపోర్ట్గా పనిచేస్తాయి. డార్క్ మ్యాటర్ గురుత్వాకర్షణ శక్తిని ఆకర్షిస్తుంది. అదే డార్క్ ఎనర్జీ వికర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మన విశ్వంలో 95% భాగం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీతో తయారైంది. అయినా దీన్ని ఎవరు ఎందుకు చూడలేకపోతున్నారు? దానికోసం చూసే సాధారణ పద్ధతిని ఆలోచించండి. మనం ఏదైనా వస్తువు ఎప్పుడు చూడగలమంటే లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయి మన కళ్ళల్లో పడ్డప్పుడు. డార్క్ మ్యాటర్ ఎలాంటి లైట్ను గ్రహించదు, రిఫ్లెక్ట్ అవ్వదు, ఎమిట్ అవ్వదు. అందుకే ఇప్పటి వరకు దాన్ని చూడటం జరగలేదు. లైట్ను ఎమిట్ చేయటం, గ్రహించడం ఉండదు కనుక దీంట్లో విద్యుదయస్కాంత శక్తితో కూడా ఎలాంటి పరస్పర చర్య ఉండదు. అసలు ప్రశ్న ఏంటంటే సైంటిస్టులకు డార్క్ మ్యాటర్ కనిపించినప్పుడు అసలు అలాంటిది ఉందని ఎలా తెలుసు? దీన్ని అర్థం చేసుకోవడానికి డార్క్ మ్యాటర్ని గాలితో పోల్చాలి. గాలిని మనం చూడలేం, కానీ అది మొక్కలపై ఉన్న చిన్న ఆకుల్ని తాకినప్పుడు, చిన్న వాటిని తగిలినప్పుడు, వాటిని కదిలించినప్పుడు మనకి తెలుస్తోంది. ఈ డార్క్ మ్యాటర్ విషయంలో కూడా అంతే. డార్క్ మ్యాటర్ చూడలేకపోయినప్పటికీ ఖగోళ పదార్థాలైన తారలు, సూర్యుడు లాంటి వాటిపై దీని ప్రభావం తప్పక చూడొచ్చు. ఈ ప్రకారంగానే సైంటిస్టులు డార్క్ మ్యాటర్ అనే ఒక పదార్థం ఉన్నదని చెప్తూ ఉన్నారు. నాసా చెప్పిన దాని ప్రకారం ఖగోళంలో ఉన్న కొన్ని స్టార్ క్లస్టర్స్లో ఊహించిన దానికన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంది. నాసా ఇది డార్క్ మ్యాటర్ లేకుండా ఇలా జరగదని చెప్పింది. 1930లో ఫ్రిట్జ్ జ్విక్లీ అనే ఖగోళ సైంటిస్టు కోమా క్లస్టర్ను స్టడీ చేస్తూ ఉంటే ఒక విచిత్రమైన విషయాన్ని చూశాడు. గెలాక్సీలన్నీ చాలా వేగంగా కదులుతూ ఉన్నాయి. ఎంత వేగంగా అంటే ఆ వేగానికి క్లస్టర్స్ అన్నీ వేరైపోవాలి. కానీ అలా జరగలేదు. వాటి మధ్య ఒక శక్తి ఉన్నట్టు, అది వాటిని కట్టినట్టు అనిపించింది. గెలాక్సీల మధ్య ఒక శక్తి ఉంది. అది ఒకదాంతో ఒకటి గురుత్వాకర్షణతో పట్టుకున్నట్టుగా ఉంటుందని జ్విక్లీ చెప్పాడు. 1970లో ఇంకొక ఖగోళ శాస్త్రవేత్త ఇలాగే గమనించాడు. వెరా రూబిన్ పేరుగల శాస్త్రవేత్త గమనించిందేంటంటే స్టార్ గ్యాలక్సీ, పైలర్ గ్యాలక్సీ చుట్టుపక్కల అనుకున్న దానికంటే ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయని. దీంతో అవి వేరైపోవాలి, కానీ అలా జరగటం లేదు. అంటే దాని అర్థం వీటి మధ్య ఏదో ఒక మ్యాటర్ ఉంది, అది వీటిని వేరవనివ్వటం లేదు. ఈ కనపడని మ్యాటర్ను డార్క్ మ్యాటర్ అంటున్నారు. లాజికల్గా ఈ డార్క్ మ్యాటర్కి చెందిన సబ్జెక్ట్తో దాదాపు అందరూ కన్విన్స్ అయిపోయారు. దీని తర్వాత డార్క్ మ్యాటర్ కణాల గురించి ఎన్నో వివరణలు, ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ డార్క్ మ్యాటర్ గురించి ఎవ్వరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిశోధనల వల్ల డార్క్ మ్యాటర్ అనేది ఉండదని అన్నారు. ఈ మధ్య సైంటిస్టులు డార్క్ మ్యాటర్ అనేది లేని గ్యాలక్సీని కనుగొన్నారు. ఈ స్టడీ తర్వాత శాస్త్రవేత్తలు అసలు గురుత్వాకర్షణ గురించే మనకు సరిగ్గా తెలియదని చెప్తున్నారు. ఈ కారణంగానే గెలాక్సీ క్లస్టర్స్, తెలిసిన గెలాక్సీల మధ్య గురుత్వాకర్షణ శక్తి అర్థం చేసుకోవటం లేదు. గెలాక్సీల మధ్య డార్క్ మ్యాటర్ లాంటిది ఏమీ లేదు, డార్క్ మ్యాటర్ లాంటిది లేనే లేదు అని వివరణ ఇచ్చే సిద్ధాంతం వరకు మనం చేరుకున్నాం. దాంతో డార్క్ మ్యాటర్ అనే సిద్ధాంతం కొట్టేయబడుతుంది. లేదా డార్క్ మ్యాటర్ గురించి చెబుతున్నది చాలా భిన్నమైదిగా కావచ్చు. ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీ AGC 114905ను అన్నిటికంటే గొప్పదైన టెలిస్కోప్ ద్వారా సుమారు 48 గంటలు గమనించారు. వాళ్ళకి తెలిసిందేంటంటే ఈ గెలాక్సీల విషయాలు మామూలు మ్యాటర్తో కూడా వివరణ ఇవ్వచ్చు అని. నిజానికి శాస్త్రవేత్తలకు డార్క్ మ్యాటర్ అనేది ఉండని 6 గ్యాలక్సీలు దొరికాయి. AGC 114905 సుమారు 25 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనిని అల్ట్రా డిఫ్యూజ్ డ్వార్ఫ్ గ్యాలక్సీ అని వర్గీకరించారు. దీని డ్వార్ఫ్ గ్యాలక్సీ అని దీనికున్న ప్రకాశ శక్తి వల్ల అంటున్నారు. సైన్స్ ప్రకారం AGC 114905 మన పాలపుంత పరిమాణంతో సమానంగానే ఉంది.
కానీ పాలపుంత స్టార్స్తో పోలిస్తే ఎన్నో వేల శాతం తక్కువగా ఉంది. మన డార్క్ మ్యాటర్ సిద్ధాంతం ప్రకారం కాన్సెప్ట్ ఏంటంటే అన్ని గ్యాలక్సీలు, ఈ అల్ట్రా డిఫ్యూజ్ డ్వార్ఫ్ గ్యాలక్సీలు అన్నీ వాటి ఉనికిలో ఉండేవి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి డార్క్ మ్యాటర్ మద్దతుతో కలిసి ఉంటాయి. డార్క్ మ్యాటర్ బహిర్గతం చేసే ప్రామాణిక మార్గం గ్యాలక్సీ మధ్య నుంచి కొలిచినప్పుడు గ్యాస్ దూరాన్ని ఎక్స్ యాక్సిస్లో, గ్యాస్ తిరిగే వేగాన్ని వై యాక్సిస్లో కొలుస్తారు. కానీ AGC 114905 గమనాన్ని స్టడీ చేశాక దీని గమనం మామూలు మ్యాటర్తో కూడా వివరించవచ్చు అని, ఇక్కడ ఏ డార్క్ మ్యాటర్ అవసరం లేదు అని. ఇప్పటి వరకు ఏ డార్క్ మ్యాటర్ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నామో దాని ప్రకారం డార్క్ మ్యాటర్ ప్రతి గ్యాలక్సీలో ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఆ కారణంగా చూస్తే గ్యాలక్సీ AGC 114905లో కూడా ఉండాలి. కానీ మన పరిశోధనల ప్రకారం ఇక్కడ డార్క్ మ్యాటర్ అనేదే లేదు. దీంతో మన డార్క్ మ్యాటర్ సిద్ధాంతం పడిపోతుంది. డార్క్ మ్యాటర్ తెలుసుకోవడానికి ఏదైనా సిద్ధాంతం ఉందేమో, దాన్ని ఇప్పటి వరకు అర్థం చేసుకోవటం లేదేమో. అందుకని శాస్త్రవేత్తల అనుమానం ఏదైనా గ్యాలక్సీలో డార్క్ మ్యాటర్ లేదంటే దాని చుట్టుపక్కల ఉన్న గ్యాలక్సీ తీసుకుందేమో అని. కానీ ఆ వివరణ AGC 114905 విషయంలో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఏ గ్యాలక్సీ కూడా లేదు కాబట్టి. ఇప్పుడు లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీకి చెందిన పరిశోధకులు అడ్వాన్స్డ్ వర్జో డిటెక్టర్, కమియోకా గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్ లాంటి శక్తివంతమైన పరికరాల్ని ఉపయోగించి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని గురుత్వాకర్షణ అలల్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల సామర్థ్య బోసన్ క్లౌడ్స్ గురించి తెలుసుకోవచ్చని. అసలు ఈ బోసన్ క్లౌడ్స్ అంటే ఏంటి? ఈ బోసన్ క్లౌడ్స్ అతి తేలికైన ఉపకరణాలు. వీటిని డిటెక్ట్ చేయడం ఈ రోజు వరకు అసంభవమే. దీని గురించి చెప్పేదేంటంటే ఇదే డార్క్ మ్యాటర్కి మూలమని. మీకు ఓ ప్రశ్న రావచ్చు, బోసన్ క్లౌడ్స్ని డిటెక్ట్ చేయడం అసంభవం అయితే శాస్త్రవేత్తలు వీటిని ఎలా డిటెక్ట్ చేస్తారు అని. నిజానికి శాస్త్రవేత్తలు బోసన్ కణాల్ని నేరుగా డిటెక్ట్ చేయరు. కానీ బోసన్ క్లౌడ్స్ ద్వారా ఏర్పడ్డ గురుత్వాకర్షణ అలలు వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. వాటిని గుర్తించి డిటెక్ట్ చేస్తారు. నిజంగా అలాంటి కణాలుంటే దాని ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కణాలు వేరే మ్యాటర్తో తక్కువగా కలుస్తాయి. ఇదే డార్క్ మ్యాటర్లోని ముఖ్య లక్షణాల్లో ఒకటి. అంటే మనం బోసన్ క్లౌడ్స్ గురించి తెలుసుకొని డార్క్ మ్యాటర్ గురించిన రహస్యాన్ని ఛేదించవచ్చు. ఒకవైపు ఈ డార్క్ మ్యాటర్ గురించి తెలిసే కొద్దీ దాని రహస్యాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలు ఈ డార్క్ మ్యాటర్ మామూలు మ్యాటర్తోనే తయారవుతుందని అంటాయి. ఫ్రీజ్ అవుట్ అనే పురాతన సిద్ధాంతం ప్రకారం అన్ని రకాల మ్యాటర్లను ఒక దగ్గర పెడితే అది డార్క్ మ్యాటర్ అవుతుందని చెప్తోంది. ఇదే కాకుండా డార్క్ మ్యాటర్ గురించి ఇంకో సిద్ధాంతం కూడా ఉంది. డార్క్ మ్యాటర్ వేరొక మ్యాటర్ దగ్గరికి వచ్చినప్పుడు అవి నిర్మూలించబడి అది కూడా డార్క్ మ్యాటర్గా తయారవుతుంది అని. ఇది సాధ్యం కూడా. అందుకే మామూలు మ్యాటర్ కన్నా డార్క్ మ్యాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సిద్ధాంతం కొన్ని ప్రశ్నలను వేస్తుంది. నిజంగా డార్క్ మ్యాటర్ మామూలు మ్యాటర్ని కలిస్తే, నిజంగా డార్క్ మ్యాటర్గా మారిస్తే దాని అర్థం ఈ విశ్వం తొందరలోనే డార్క్ మ్యాటర్లా మారిపోతుంది అని. నిజానికి అలా జరగకపోవచ్చు. ఎందుకంటే డార్క్ మ్యాటర్ మామూలు మ్యాటర్ని కలిసి డార్క్ మ్యాటర్గా మారిపోయినట్లయితే దానికి ఉష్ణోగ్రత ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ప్రతిచర్య అధిక ఉష్ణోగ్రతలోనే జరుగుతుంది. అంటే విశ్వం ఏర్పడక ముందు ఉన్నట్టు. అందుకనే డార్క్ మ్యాటర్ వేగంగా మారి ఆ ఆబ్జెక్టివ్ ఉష్ణోగ్రత తగ్గిపోయి దాని రేటు కూడా తగ్గింది. ఈ విశ్వం డార్క్ మ్యాటర్ అయ్యే అవకాశం ఇప్పుడైతే లేదు. ఇది డార్క్ మ్యాటర్ గురించిన సమాచారం. శాస్త్రవేత్తల ప్రకారం డార్క్ మ్యాటర్ని ట్రాక్ చేయడం సాధ్యమే కాదు. బహుశా భవిష్యత్తులో సంభవం కావచ్చు. మీకేమనిపిస్తోంది? డార్క్ మ్యాటర్ నిజంగానే ఉందా లేక ఊహాజనితమా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.